అందరికీ నమస్కారం. నేను మీ గీత. ఈరోజు కథ తొలిముద్దు పార్ట్ 1 స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముద్దు ఎందుకు పెడతాం? అంతకంటే ఇష్టం ఎలా చెప్పాలో తెలియక, మాటలు రాక ముద్దు పెడతాం. తల్లి తన బిడ్డను చూసిన తొలి క్షణంలోనే ముద్దిస్తుంది. చాలా స్వచ్ఛమైన ప్రేమ. తండ్రి బిడ్డను చూసి ముద్దు చేస్తాడు. అదే తన కూతురు అయితే ఇంకా ముద్దు చేస్తాడు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ప్రతి బంధంలోనూ ఉంటుంది ఈ ముద్దు. కానీ యవ్వనంలో ప్రేమతో ఒక ప్రియుడు తన ప్రియురాలికి ఇచ్చే ముద్దు చాలా స్పెషల్గా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒక భర్త భార్యకి ఇచ్చే తొలి కానుక ఈ తొలి ముద్దు. అలాంటి ఒక బావ మరదల మధ్య ప్రేమ, పెళ్ళి, తొలి ముద్దు చూసేద్దామా? బావ మరదలు ఇద్దరూ ఒకే కాలేజ్, ఒకే బ్రాంచ్ కూడా. బావ సీనియర్ అర్జున్, మరదలు జూనియర్ ఆరాధ్య. కాలేజ్లో ఆరాధ్య జాయిన్ అయ్యి 15 రోజులు రానే వచ్చింది. 15 రోజులకే కాలేజ్కి వెళ్ళింది. క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంతలోనే ఎవరో వచ్చి ఆరాధ్యని పిలిచారు. సీనియర్ అని అర్థమయ్యింది, కానీ ఎవరు ఏంటి అని తెలియదు. కొంచెం భయంతోనే బయటికి వచ్చింది. ఆ అబ్బాయి నువ్వేనా ఆరాధ్య అని అంటాడు. అవును అని అంటుంది. ఆ అబ్బాయి నేను తెలుసా అని అంటాడు. పెద్ద హీరో మరి అని మనసులో అనుకుంటుంది. సార్ అని పిలవడం తెలీదా అని అంటాడు అబ్బాయి. ఓకే సార్ అని అంటుంది. అర్జున్ పేరు విన్నారా అని అడుగుతాడు ఒక అబ్బాయి. ఆరాధ్య లేదు సార్, ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది. అది నేనే అని చెప్తాడు అబ్బాయి. ఓకే సార్ అని తలదించుకుని సమాధానం చెప్తుంది. అర్జున్ ఏంటి తల ఎత్తు మేడం, కొంచెం తల ఎత్తి మాట్లాడండి అంటాడు అర్జున్. తల ఎత్తి చిన్నగా సీరియస్ లుక్ ఇచ్చి చెప్పండి అని అంది. అర్జున్ నేను మీకు తెలియదు, కానీ నువ్వు నాకు బాగా తెలుసు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అని అంటాడు. ఆరాధ్య ఓకే సార్ నేనెలా తెలుసు అని అనుకుంటుంది మనసులో. అర్జున్ ఓకే సార్ కాదు బావా, అదే మావయ్య, అదే మీ నాన్ని అడుగు చెప్తారు. ఆరాధ్య సరే అడుగుతా సార్ అని అంటుంది. అర్జున్ ఏం భయపడకు, నేను ఉన్నా, చాలా రెస్పాన్సిబుల్గా చెప్పాడు, అల్లరిగా కాదు. ఆరాధ్య చిన్నగా నవ్వి సరే అని అంది. అర్జున్ క్లాస్కి వెళ్ళు అని అన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నని అడిగింది. అవునమ్మా బావనే అవుతాడు అని అన్నారు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అర్జున్ కనిపిస్తే మాట్లాడాలి అనుకుంది, కానీ సార్ సీనియర్ కదా, ఫుల్ బిజీ, గ్యాంగ్ కూడా ఉంది. మరి అంత టాప్ స్టూడెంట్ ఏమీ కాదు, కానీ బాగానే చదువుతాడు. అలా ఒక వారం వరకు అర్జున్ కలవాలి అని అనుకుంది, కానీ అసలు కలవలేకపోయింది. అర్జున్ ఆరాధ్య గురించి తెలిసిన వెంటనే వెళ్ళి కలవాలి అనుకున్నాడు, కానీ కాలేజ్కి వెళ్ళలేదు. కలవడము కుదరలేదు. వెళ్ళిన తర్వాత తన క్లాస్ ఎక్కడో కనుక్కున్నాడు. వెళ్ళి క్లాస్ నుండి బయటికి పిలవమని ఒక జూనియర్ అమ్మాయికి చెప్పాడు. అలానే వెళ్ళి పిలుచుకుని వచ్చింది ఆ అమ్మాయి. అప్పుడు చూశాడు, భలే ముద్దుగా బొద్దుగా ఉంది. బుగ్గలు బూరెల్లా ఉన్నాయి. చూసి చూడనట్లుగా చూసింది. అప్పుడు అర్థమయ్యింది ఆరాధ్యకి అర్జున్ తెలియదని ఇంట్రడక్షన్ చేసుకున్నాడు, కానీ భావాన్ని చెప్పాక కాస్త నార్మల్గా కనిపించింది. ఈలోపు సార్ వాళ్ళు రావడం చూసి క్లాస్కి వెళ్ళు అని చెప్పాడు. మొదట్లో తనని చూసినప్పుడు తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, కానీ మెల్లగా మొదలవుతున్నట్టున్నాయి అని అనుకున్నారు ఇద్దరూ కూడా. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. పార్ట్ 2 రేపు మార్నింగ్ వస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు మరో కథలో మళ్ళీ కలుద్దాం.